చేయడానికి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సందేహాలు ఏదైనా వస్తే నివారణ కోసం వచ్చినటువంటి బ్రహ్మసూత్రాలు. అర్థమైందా? ఇక మనకు భగవద్గీత వచ్చే సందేహాన్ని ఉండవు. అది నిష్కర్షగా అదో నిత్య శాస్త్రయ పురాణం హన్యతే హన్యమానే శరీరే భయం సప్త సంస్కృతి జ్ఞానయోగ వ్యవస్థితి దామశ్చైత్య స్వాధ్యాయస్తప శివాన్ని పాటించవలసినవి అవన్నీ చెప్పేసినవి ఇది ఏముండదు. అందుచేత మరి అటువంటి ప్రస్థానత్రయానికి చక్కగా భాష్యాన్ని రచించారు. ఎవరు? ఆదిశంకరాచార్య. వారు రచించిన భాష్యం మనందరికీ అర్థం కావచ్చు కావచ్చు. సంస్కృతం చదువుకున్న వాడికి భాష్యం అర్థం అవుతుంది. ఏమంటారు? సంస్కృతం చదవని వాడికి భాష్యం అంతా అర్థం కాదు. సరే, ఇంకా మళ్ళా ఆలోచించి తేలిగ్గా ఉండడానికి ప్రకరణ గ్రంథాలన్నీ రాశారు. ప్రకరణ గ్రంథాలన్నీ అందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ప్రకరణ గ్రంథాలే. వివేక చూడమని ప్రకరణ గ్రంథమే. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నది ప్రబోధ సుధాకర్ మహావాక్య దర్పణం అనేది ప్రకరణ గ్రంథమే. ఆయన చెప్తున్నది ఏమిటి? రామచంద్ర గారు ప్రబోధ సుధాకరం ప్రకరణ గ్రంథమే. ఇవన్నీ ప్రకరణ గ్రంథాలే. అర్థమైంది కదా? ఈ ప్రకరణ గ్రంథాలన్నీ కూడా తేలికగా ఏమి వాదోపవాదాలు లేకుండా దీనికి వాదోపవాదాలు ప్రకరణ గ్రంథాల్లో వచ్చే అవకాశం లేదు. అందుకని నిష్కర్షగా రాసేసారు. ఉదాహరణకి అందులో వాదన ఎట్లే ఉండదు. దుర్లభం త్రైమేవైతత్ దైవానుగ్రహ హైతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం. ఈ మూడు కష్టసాధ్యుత పొందదగినవి. మీకు తెలిసినవే. ఏమని అంటే మానవ జన్మ రావడం మహతా పుణ్యపణ్యేన క్రియతేయం కాయన వస్తుయా కాలం దుఃఖే దదేర్గంతం పరయావరణ విద్యతే అన్నారు. అందులోనే కలిగి చూడాలి. ఎలా వచ్చింది? శరీరం పుణ్యం అనే ధనాన్ని ఇచ్చి ఈ పాంచభౌతిక శరీరాన్ని కొనుక్కున్నాం మనం అందరం. అర్థమైందా? ఇది ధనం ఇచ్చి ఏం చేశాం? శరీరాన్ని కొనుక్కున్నాం మనం. దేనికయ్యా కొనుక్కున్నాం? జిలేబీలు, లడ్డూలు, రసగుల్లాలు, గులాబ్ జామున్ తినడానికే. ఎలాంటి వాళ్ళతో చుట్టూ పడకండి. నేను చెప్పారనమాట. పారం గంతుం దదేహి సంసార సాగరానికి పార ఒడ్డు ఏదుందో ఆ ఒడ్డును దాటడానికి ఈ శరీరాన్ని నుంచి మనం కొనుక్కున్నాం. అదే చూడకండి, వచ్చేవాళ్ళు వస్తారు. వాళ్ళ మొక్కలు చూస్తే మీకు ఈ వేదాంతం అర్థం అవుతుందా? కాబట్టి వచ్చారు, కూర్చుంటారు. అది చూస్తే అయిపోయింది పని. మీ ఏకాగ్రత లేనట్టే. అందరూ అంటే చూస్తున్నారు. చూడండి ఎంత చూస్తారు. ఆరంభకే సదేర్ఘం పరయావరణ విద్యతే. అమ్మ వచ్చిన వాళ్ళు అలా వచ్చి కూర్చోండి. ఆ కుర్చీ కింద కూర్చోడానికి కుర్చీలు వేయండి. కాబట్టి ఎవరైతే ఈ సంసార సాగరాన్ని దాటడానికి అందరికీ మనందరికీ ఈ శరీరం ఒక వచ్చిందనమాట. మానవ శరీరం ఉంది కదా. మానవ శరీర ధర్మాన్ని పాటించాలి, సంసార సాగరాన్ని దాటాలి. ఇది అనమాట. అందుచేత ఈ ప్రకారముగా చెప్తున్నారు. ఎలాగంటే సూదిలో దారం ఇచ్చినప్పుడు ఎలా ఉంటాయని చెప్పండి. ఎంతమంది వచ్చి చూస్తే దారం ఎక్కుతుందా? అలా ఉండాలి. చెప్పేవారు వినేవారికి సంబంధం ఉండాలి. అంత పిడుగు పడిపోయినా మనమేం చేయడం, ఆ పిడుగు పడుతూనే ఉంటాయి. మనం రక్షించే పరిస్థితి పిడుగు పడదు. ఆ విధంగా అందుచేత మనం ఈ శరీరం కొనుక్కున్నాం. అందరం ఏం చేశాం? ఈ కొనుక్కోవడం దేనికి? ఈ శరీరం ద్వారా మోక్షం పొందడానికి. మోక్షం పొందాలంటే ఏమిటి? ఆధ్యాత్మిక శాస్త్రం వినా మోక్షం భూత భవిష్యత్. మీరు 10 కోట్లు దానం చేసినా మోక్షం వచ్చేది లేదు. 10 కోట్లు జపం చేసినా సాక్షాత్తుగా మోక్షం వచ్చేది లేదు. అర్థమైందా? 10 కోట్లు రామనామం రాసినా సాక్షాత్తుగా మోక్షం రాని పుణ్యం వస్తుంది. మీకు ఇంచుమించు
ఈ అంత చేశారంటే ఈ హైదరాబాద్లో ఒక 100 మేడలు కట్టచ్చు మీరు 4 ఒక 10 ఫ్లోర్లు అంతస్తు వేసి 10 వస్తాయి, ఏం పర్వాలేదు. కానీ మనస్సుకి శాంతి రావాలంటే ఈ జన్మతో మనం శరీరాన్ని సమాప్తి చేయాలని మోక్షం పొందాలి అంటే వాటితో పాటు ఈ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ఏం చేయాలి, అర్థమైంది కదా. అవన్నీ ఉండాలి, లేకపోతే లోకంలో మనకి భక్తిని ఉండదు, గౌరవ మర్యాద ఉండదు. ఉండాలి. ఆత్మని తృప్తి అనేది ఉండకూడదు. తృప్తి ఎప్పుడు కావాలి, ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం అన్నమాట. భగవద్గీత నేర్చుకోండి అందరూ కూడా. తర్వాత ఆ భగవద్గీతలో ప్రతిరోజు ఒక తాత్పర్యాన్ని చదువుకోండి, అర్థమైంది కదా. అది మీరు ఆన్లైన్ క్లాసులో ఆ తాత్పర్యం అంతా శ్రవణం చేయండి. మళ్ళీ ఓన్గా మీరు ఒక తాత్పర్యం రోజు ఇంటిగా చదువు, రోజు ఒక తాత్పర్యం చదువుకోవాలి. ఆ తాత్పర్యం ఏముందో మీరు తెలుసుకుంటే మనస్సు ప్రశాంతత అవుతుంది. ఎందుకంటే ఏదో ఒక అలర్ వస్తూనే ఉండేది ఇంట్లో. మనం చెప్పిన మాట కుర్రోడు వినకపోతే ఒక అలరా, అమ్మాయి వినకపోతే ఒక అలరా, మన మాట భర్త వినకపోతే ఒక అలరా, భర్త మాట మనం వినకపోతే ఇంకొక అలరా. అర్థమైంది కదా. అనుకున్న వస్తువు ప్రాప్తం కాకపోతే ఇంకొక అలరా. అలాగే వంట అంతా చేశారు, అదిలా మొత్తం ఉపయోగిస్తారు అనుకో, అదొక అలరా. కాలంతో పోయి ఇంకొక అలరా. ఏదో ఒకటి వస్తుంటుంటాయి. వాటిని ప్రశాంతమైన వాతావరణం మనం కలుగు చేసుకోవడానికి ఈ భగవద్గీతలో ఉన్న భావము అందరికీ పట్టింది అనుకో. ఉప్పు తక్కువని ఏం అనరు, అన్నారు. ఈరోజు భగవంతుడు ఉప్పు లేకుండా ఇచ్చారు ఆరోగ్యానికి అని అనుకుని తినేస్తాం. ఒక ఉప్పు ఎక్కువైపోయి కొంచెం నీళ్లు కలుపుకొని ఆ నీళ్లు పక్కన ఉంపేసి మన గిన్నెలో తినేనా. ఇది ఇలాగే ఎప్పుడు వస్తాయి చెప్పండి. మీరు జపం చేసినారా, జపం నుంచి లేవగా ఉంటాడు, నీకు తుప్ప వేసావు ధర్మం అంటారు వాళ్ళు. అది కానీ జ్ఞానం వచ్చిన ఇద్దరికి జ్ఞానం ఉందనుకో, సద్గురు పోతారు. ఎంత తపస్సు చేస్తే ఏంటి, కొంతమందికి తెలియదు, కొంతమంది తెలుసు. కౌశికుడు తపస్సు చేశాడు ఇల్లు వదిలి, అర్థమైందే. ఆ పైనుండి గట్ట ఒకటి వేసింది బుర్ర మీద. ఎవరు బుర్ర మీద? కౌశికుడు బుర్ర మీద. వెంటనే కోపం వచ్చింది. తపస్సు దానికోసం మనసులో భావించుకున్నాడు. దీన్ని ఏం చేస్తాడో చూడండి, అలా కళ్ళు పెట్టాడు. జ్ఞాపకం మండిపోయింది. ఎవరు? పక్షి. అది ఎంత తపస్సు చేసి పెట్టలు కాల్చుకోవడం ఏంటి, పెట్టకే తెలుసా జ్ఞానం. మనిషి పోయి బుర్ర మీద మనం వేస్తే ఎవరు చూసినా బాగుంటుంది. అది పెట్ట దానికే తెలిసింది. కింద మనం కూర్చొని దాని కింద మనం కూర్చొని దానికి ఆ హృదయం కళ్ళు చూస్తే వస్తే చెప్పు, ఎందుకు చూసాడు ఆయన ఇంత ధ్యానం చేసిన. ఈ భావం, ఈ శరీరం అనేది మిథ్య, ఆత్మ అనేది సత్యము అన్నది భావన లేదు. నేను ఇంటి సొంత భావన లేదు ఎవరికి. అలా కూర్చోబొక్క రాత్రి పడుకోవడం 10 గంటలు పడుకుంటాం. ఇలా తెల్లారేసి మన మామూలునే. ధ్యానంలోనైనా మనసు పోతాయి. బాగా నిద్రపోయిన మనసు పోతుంది చెప్పండి. మరి పోయినప్పుడు మన ముందు పడుకోముందు కోపము లేచినప్పుడు పోవాలి కదా. 10 గంటలు అలా సమాధిలో ఉండిపోయి పడుకుంటుంటే ఆ ముందు కోపాలు ఎవరికైనా పోతున్నాయా చెప్పండి. అర్థం అనేది చెప్తున్నా, మొత్తానికి అర్థమవుతుందా అమ్మా? మీ అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు పడుకోకముందు మీ కోపం ఉంది, ఎవరి మీద ఒక మీద నిద్ర పట్టేసింది, అన్నీ మర్చిపోయారు. లేచిన తర్వాత కోపం ఉందా లేదా? అది కట్టి చెప్పండి. అలాగే మీరు ధ్యానంలో కూర్చోకముందు మా మీద కోపం ఉంది, ధ్యానం అయిపోయిన తర్వాత కోపం ఉందా లేదా? కొంచెం తప్పుతారు ఇస్తే కానీ ఉండడం మాత్రం ధ్యానం అయిపోయి మళ్ళీ నేను ఇదిలోనికి వెళ్తే అప్పుడు వాడిని పడిపడుతున్నాను. అందుచేత విచారణ, తన కోపమే ఇది ఉంటున్నాడు. అర్థమైంది కదా. కోపం పాపానికి మూలం. అర్థమైందా? అందుచేత ఈ కోపం వల్లనే బుద్ధి ధ్వంసమైపోతుంది. భగవద్గీత కూడా చెప్పేసింది.
అందుచేత రోజు చదువుతున్నా అనుకోండి, ఎదుటి వారి మీద కోపం తగ్గించుకునే స్థితి కలుగుతాయి కావాలి. ఏంటంటే ప్రతిదీ ప్రాక్టికల్గా మనకు అనుభవం రావాలి. సైన్స్ అంటే ఏమిటి? అనుభవం కదా. ఇది ఆచరిస్తేనే సైన్స్. సైన్స్ అంటే వాళ్ళు చదివి 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 పోస్తే ఇప్పుడు ఆ మొక్క తీసిస్తే మనకి ఎలాగో దారి ఉందా లేదా శరీరం, అలాగే ఇది చదివి 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 మనకి మొక్కలు తీసిస్తే లోపల ఉన్నటువంటి కోపాలు తాపాలు అప్పుడు ఎలాగొట్టది. దాన్ని ఆపరేషన్ చేయించుకుంటున్నా కానీ దీనికి ఆపరేషన్ చేయలేదు మనం అందరం. ఏమే ఈ లోపల ఉన్నటువంటి ఈ దేశాలు, ఈర్ష్య, అసూయ, వీటికి ఆపరేషన్ వాళ్ళు చేయలేదు. ఎవరు అది చేసేలా ఉంటే మనకి గోలే లేకపోవడం. అమ్మ నా ఈడ్చుకోబట్టి తక్కువ కోసి పాలించింది. ఆ ఈడ్చి ఎక్కడో చూసి కాదు ఇప్పుడు అది కోసి పాలిస్తే గోడ లేకపోవడం మనకి. అలా కోసేది లేదా? అర్థమైందా? ఇది ఎవరికి వాడే కోసుకోవాలి. కోసుకోవాలంటే తెలియ ఎక్కడ పోయి ఎలా పోయేది తెలియదు కదా. ఆ కోత వేదాంతో భగవద్గీత తాత్పర్యం. ఇప్పుడు ఆ కోతే ఇది మనం చెప్తుంది అనమాట. ఇప్పుడు తల్లిదండ్రులు తిట్టినప్పుడు పొగడినప్పుడు మనోవికారం చెందక ఒకే రీతిలో ఉన్నవాడే నాకు మహాప్రియుడు అంటారు. ఎవరు? యోన హృష్యతి నద్వేష్టి నోచతి నాక్షతి శుభాశుభపరిత్యాగి భక్తిమాన్యస్తమే. ఇది మీకు తెలిసి చెప్తున్నాను, ఎందుకంటే తెలిసి ఆనందం అని. తుల్య నిందాస్తుతి మౌని సంతుష్టం చెప్పాడా? ఎదుటివాడు నింద అంటే ఎవరైనా తిట్టినా అనుకుందాం, అపకారం చేసినా ఉపకారం చేసినా రెండింటిని ఎలా ఉండాలి? అందుకనే చదువుకోవడం తాత్పర్యం. చదవగా చదవగా అర్థమైపోయింది. సరే, ఆ విధంగా మరి శంకరాచార్య వారు చక్కగా ప్రకటన గ్రంథాలు రాశారు. మీకు చూడాలని ఇప్పుడు మనం అందరం సుఖం అనుకుంటున్నాం. ఆ సుఖం ఉంది కానీ సుఖం అల్పం బహుక్లేశం అన్నారు శంకరాచార్య వారి గ్రంథాలు. ఇదేనంతే కదా. మనకి ఇప్పుడు ఒక లడ్డు తిన్నాము, సుఖంగా ఉంది. 2 లడ్డు తిన్నాము, సుఖంగా ఉంది. 3వ లడ్డు తిరిగిగా ఉంటుంది, సుఖం ఊడిపోతుంది. అర్థమైందా? అయిపోయిందా లేదా? లడ్డూలో సుఖం ఉందా? ఇదే. పోనీ ఓ లడ్డు తిన్నాము, జీవితంలో లడ్డు తినకుండా ఉండాలని కోరికపడుతుందా? మళ్ళీ మనం తినాలని ఉంటుంది. కాబట్టి అది ఎంతసేపు ఉంటుంది ఆ సుఖం అంటే? మూతికి ముందున్నప్పుడు లేదు, లోనకి వెళ్ళిపోయేటప్పుడు లేదు, నాలుగు మీద ఉన్నప్పుడే సుఖం. ఉన్న పెద్దలు ఏం పేరు పెట్టారు? నాలుగు దాడితే నరకం, మూతి దాడితే మురికి అన్నారు. అర్థమైందా? మూతి దాడితే మురికి, 4 దాడితే నరకం అన్నారు. అది పెద్దల సూక్తి, పెద్దవాళ్ళ మాట. సత్యకుడు మూట. అందుచేత విషయాలు అనుభవించడం లేదు. విషయాలలో సుఖం తక్కువ ఉంటుంది, కష్టమో ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? అందుచేత నీకు బాగా సుఖం కావాలంటే ఆచార్యులు వారు ఏం చెప్పారు? సుఖవల్పం బహుక్లేశం విషయగ్రాహిణం అనంతం బ్రహ్మనిష్టాన మితి వేదాంత వేదాంత గ్రంథం రాసి ఇలాంటి సేనికమైన రాసేసారు. అర్థమైంది కదా. ఈ కాలం మనకి సంస్కృతం చదవాలనిపిస్తుంది, అన్నీ తెలుగులో వచ్చేసి మళ్ళీ ఎందుకు ఇప్పుడు రామ 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 గ్లోరి అనిపించుకోవడం దండగా. అర్థమైందా? పిల్లలకంటే పర్వాలేదు కానీ 60 ఏళ్ళు 50 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ శబ్దాలు చదివిన 10 రోజులు దండగా. దానికి బదులు ఏదో మంచి గ్రంథం మనం చేసుకోవడం మంచిది. ఇలాంటి పిల్లలు ఉన్నారా, వాళ్ళు చదువుకుంటే మంచిది, గత భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇప్పుడు 60-70 అయిపోయిన తర్వాత మనం సంస్కృతి నేర్చుకోవాలనుకోవడం సొంత దాంట్లో టైం వేస్ట్. ఇక మనకి 60-70 అయిపోయిన తర్వాత 100 సంవత్సరాల వరకు బతుకుతామని బయటికే అనాలి కానీ లోపల అనుకోకూడదు ఎవరు కూడా. మీరు కాదు, నేను కాదు. అర్థమైందా? బయటికి అంటూ ఉండాలి. మీరు కొడుకు అడిగితే 2 సంవత్సరాలు బతుకుతాం అందరూ కూడా నేను 100 కోరితే చెప్పాలి రాజుని. అర్థమైందా? ఏమి అలాగా లోపల మాత్రం ఏ నిమిషానికి ఏమి జరుగునో అంటే పాటలు వచ్చినవే నీకు.
వీటి విధానమును తప్పించుటకు ఎవరు సాహసి. అందుకని లోపలించుకోండి ఇలాంటి రహస్యాలన్నీ. అందుచేత మనము శరీరం ఎంతవరకు ఉంటుంది ఎవరికి తెలియదు కాబట్టి కొంతమంది కథ నేర్చుకుంటే మంచిదేమో ఎందుకు నేర్చుకోవడానికి. ఏ నేర్చుకున్నా 30 నుంచి 60 మధ్యలోనే. 60 దాటిపోతే ఆయన చెప్పినాడు నహి నహి రక్షతి కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం. అప్పుడు మళ్ళీ అవన్నీ సూత్రాలన్నీ వర్ణించుకుంటుంటే చెప్పారు. ఇంకేమి సూత్రాలు సత్యం ఉంది సూత్రాలు ఎందుకు, నీ ఉద్యోగం అయిపోయింది, వ్యాపారం అయిపోయింది, ఇప్పుడు హాయిగా గోవిందం భజ. గోవిందుడు రామ్ మెదతీతి గోవింద. ఈ ప్రపంచాన్ని అంతా కూడా పాలించే పరమాత్మని భజ శరణం పొందు అంటున్నారు. అర్థమైంది కదా, అందరిలో ఉన్నటువంటి పరమాత్మను శరణ పొందు. ఇంకా ఈ సూత్రాలు కీర్తనాలు లాభం లేదు. ఇప్పుడు మందులు కొనేవాడికి మందులు మనకి వేసుకునేవాడు, మందులు కొట్టువాడికి మందులు వేసుకునేవాడికి డిఫరెన్స్ ఉంటాయి. మందు వేసుకునేవాడికి లోకంలో ఉన్న మందులన్నీ తెలుసుకోవాల్సిన పని, మందులు అమ్మేవాడికి అన్నీ ఉండాలి. అర్థమైంది కదా. ఎందుకంటే ఎవరు ఏ మందు అడిగితే అది ఇవ్వాలి. అవన్నీ తెచ్చి మన ఇంట్లో పెట్టుకోవట్లేదు. డాక్టర్ గారు ఏం సీట్ రాశారో అది వేసుకోవడానికి కూడా చదువు వచ్చినవాడు చదువు రానివాడు ఇద్దరు సమానమే. మనకి చదువు వచ్చేవాడికే బాగుపడతాడు, చదువు రానివాడు బాగుపడతాడని. అయితే ఏముండాలి దాని మీద, ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మాత్ర వేసుకున్నా ఏమో పని చేస్తా లేదో పని చేస్తే ఈ మనసు వీక్నెస్ వచ్చి అది పని కూడా చేయి. ఎందుకంటే దాన్ని లోపల తెలుసు, నేను వీళ్ళు నన్ను నమ్మలే, వీళ్ళు నేను పని చేయకూడదు అంటే మందు అని అది సెలవించుకుంటారు లోపల. అందుచేత మనం ముందు విశ్వాసం, అలాగని శాస్త్రం చెప్తూ ఉన్నది కదా, ఈ సమస్తము బ్రహ్మస్వరూపము అని. సమస్తం ఏమిటి? అది భావించాల. అందరూ కూడా చదువు వచ్చినవాడు భావించినా అదే, చదువు రాని వాడు భావించినా చెప్పండి బ్రహ్మం అయిపోతాడు. అదే నేను నిన్న మొన్ననే వచ్చాను ఆశ్రమానికి, నేను బ్రహ్మణ అయిపోతానా? అయిపోయే ఉన్నావు. తెలియక నీ బ్రహ్మం అని చెప్పడం అంతే డ్యూటీ మాది. మేము కొత్తగా తీసుకొచ్చి మీకేమి పిలిమేది లేదు, మీరేమో కొత్తగా తెచ్చుకునేది లేదు. పాడు అది ఉన్నపగా చెప్తున్నా, అర్థమైంది కదా. అందరూ ఎవరు చెప్పండి అది. అయితే ఈ ప్రపంచంలో నేను బ్రహ్మమని మర్చిపోతున్నాను కాబట్టి గుర్తు చేయడమే, అర్థమైందా? అంతే. అది ఆ గుర్తు చేసేది మాటికి గుర్తు చేసుకునే మాకు పనేది కదా. మీరు గుర్తుపెట్టుకుపోయినా ఈ సంవత్సరం చెప్పిన ఉపన్యాసం మళ్ళీ సంవత్సరం చెప్పినా గుర్తు ఎవరు కింద సంవత్సరం స్వామి చెప్పారు కదా అని ఒకటి అంటున్నారా? అన్నవాడు ఏమి, ఎందుకంటే అన్నీ తప్పులేదే. తిన్నదే తింటుండాలా, చేసిన పని చేస్తుండాలా, చెప్పింది వింటూనే ఉండాలా. అర్థమైంది కదా. మాటికి మించే మరణం అవుతుంది. అర్థమైందా? అందుచేత ఈ విధంగా మరి చక్కగా శంకరాచార్యులు వారు సుఖమల్పం బహుక్లేశం విషయగ్రాహిణాం నృణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత. అయ్యా మరి అంతమైన సుఖం మాకు ఎక్కడ కలుగుతుంది అంటే ఆ పరబ్రహ్మ స్వరూప చింతన మాత్రం చేసుకుంటున్నారు. మరి అందుచేత జగద్గురు శంకరాచార్యులు వారు ఏంటి వారు మనకు ఉపదేశించే ఉపదేశం ఏమిటి? అంతటా ఉన్న బ్రహ్మము ఒక్కటే, అదే నీవై, నీవే అది, అదే నీవు. కాబట్టి నీకంటే లోకంలో రెండవ వస్తువు లేదు.
రెండవ వస్తువు నీకు కనబడుతున్నది అంటే ఏమి రెండవ వస్తువు నీకు కనబడుతున్నదంటే అది భ్రాంతి జనకమే కానీ స్వచ్ఛమైన జ్ఞానము కాదు. ఎలాగైతే రాతి మీద పాము కనబడుతున్నదో అర్థమైంది కదా, అది వాస్తవమా భ్రాంతి జనకమా? భ్రాంతి జనకం. రాతి మీద పాము కనబడుతూ ఉన్నది, అది వాస్తవికమా అంటే వాస్తవికము. ఇది త్రాడు అని మనకి ఎప్పుడు తెలిసిపోయిందో అప్పుడు ఏమైపోయింది, పాము అక్కడ చూసారా. రాత్రి నీకు స్వప్నం వచ్చింది, మంచి స్వప్నం, అది భ్రాంతి జనకమా వాస్తవమా చెప్పండి అందరూ. ఇప్పుడు భ్రాంతి జనకమనే దీనికి ఒప్పుకున్నారా? మళ్ళీ ఏదో స్వప్నం వస్తే అయ్యో స్వప్నం వచ్చిందే ఏమో నేను చచ్చిపోయినట్టే వచ్చింది స్వప్నం, తొందరగా చచ్చిపోతానేమో అని మళ్ళీ భయం. ఏమో నా ఫ్రెండ్ చచ్చిపోయి వచ్చిందే అక్కడేది. అందుకే మాటికి విని మాటిగా స్వప్నం భ్రాంతి జనకం రోజు 108 సార్లు జపం చేయాలి. రాము నామం తీసినా పర్వాలేదు కానీ ఇది ఉండాలి. అప్పుడు ఇది భ్రాంతి జనకం. ఎందుకు భ్రాంతి జనకం అని చెప్పండి మీరందరూ. ఇప్పుడు స్వప్నములో భ్రాంతి జనకం అన్నది కారణం ఏమిటి? రాత్రి స్వప్నంలో మీకు మీ అన్నగారు వాళ్ళింట్లో ఫంక్షన్ జరిగింది, మీరు వెళ్ళారు, వెళ్తే ఎంత బంగారం చెవిచ్చేసారు ఎవరు మీకు, మీరు చక్కగా తెచ్చుకొని మీరు వాళ్ళు పెట్టేశారు. ఇప్పుడు ఏమో రాత్రి పెట్టారు కదా, తెల్లవారు ఒకసారి చూసుకుంటే మళ్ళీ చూసుకుంటే బాగుంది, మీరు వాళ్ళు తీసుకొస్తుందా? అందుకే భ్రాంతి జనకం. ఒక కాలంలో కనబడి ఒక కాలంలో కనబడదు కాబట్టి దాన్ని ఏమంటారు? భ్రాంతి. ఆ భ్రాంతిని ఏమంటారు? మిథ్య. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. కాబట్టి బ్రహ్మం అనేది ఏమిటి? జగత్తు ఒక కాలంలో ఉంది, ఒక కాలంలో ఉన్నది, ప్రళయం వచ్చినప్పుడు ఇది ఏమీ ఉన్నది. అలాగనే జ్ఞానం మనకి తెలిసిన కొలది ఇది కనబడి అదైతే కనబడదు, దాన్ని వాస్తవంగా మీరు చూపుకోవచ్చు, అందరూ ఒప్పుకుంటారు. అర్థమైంది కదా. మనకి రాజునందు పాము, త్రాడుని చూస్తే పాము కనబడదు, బస్ అయిపోయింది. దూరంగా చూసి వెండి అనుకున్నాం, జిగ్జిగ్ పెరుస్తుంది, దగ్గరికి వెళ్తే వెండి కాదని తెలిసిపోయింది. కానీ ఇది అలా కాదు, జగత్తు మిథ్యాన్న మన కంటికి కనబడుతూ ఉంటాయి. ఇది మనం వేదాంత విచారణ చేస్తే ఏదైతే పుడుతూ ఉన్నదో అది ఒక రోజుకి ఏమవుతుంది? పోతూ ఉన్నది. వాస్తవం ఎల్లప్పుడూ ఒక 5,000 సంవత్సరాలు బట్టి ఈ శరీరం ఉందనుకోండి, లేకపోతే 1,00,000 సంవత్సరాలు పెట్టి మనం అందరం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మాత్రం బ్రహ్మ సత్యము జగన్ మిథ్య అనకూడదు. ఎవరున్నామా? ఎవరున్నా? మనకు 3 తాతలే లేరు, ఒక తాతతోనే ఇంకొకటి కానిప్పుడు. అందుచేత ఇది ఒక కాలంలో ఉండే, ఒక కాలంలో ఉన్నది కాబట్టి దీన్ని ఏమన్నారు? అందుకు ఇప్పుడు ప్రతి వారికి తెలుసుకోవలసినటువంటి సిద్ధాంతం ఏం చెప్పారు శంకరాచార్యులు వారు అంటే, ఉన్న వస్తువు ఒక్కటే, రెండవది లేదు. రెండవది కనబడుతున్నది అంటే అది భ్రాంతి, కల్పన మాత్రమే కలిగేది. వాస్తవంగా విచారిస్తే అది బ్రహ్మమే. ఇప్పుడు కనబడినటువంటిది మిథ్య అని చెప్పుకోవడం ఒక సెక్షన్. ఎందుకంటే ఆ కనబడిన దాని మీద సత్యబుద్ధి వలె వ్యామోహాన్ని పొందకుండా ఉండడానికి ఏమని చెప్పుకోవాలి? మిథ్య. వ్యామోహ చిత్తం అనేది తొలగితే, ప్రతి కనబడిన వస్తువు బ్రహ్మముగానే గోచరిస్తారు. అది ప్రతి వస్తువు దేని చేత గోచరిస్తుంది? పరబ్రహ్మ. మీ కొడుకు పరబ్రహ్మ, మీ యజమాని పరబ్రహ్మ, మీ నాన్న పరబ్రహ్మ, మీ తాత పరబ్రహ్మ, మీ ఇల్లు
పరబ్రహ్మ. ఇప్పుడు అది భావన ఎప్పుడు వస్తుందో చెప్పండి. ఇలా మాటి మాటికి వినాలి, విచారణ ద్వారా రావాలి. అప్పుడు ఇది రెండవది లేనే. రెండవది మరి కనబడుతుంది కదా, కనబడుతుంది. కనబడకపోవడంటే ఒక మట్టి నుంచి పుట్టిన కొండ, దాని నుంచి ఇంకొక రకరకాల వస్తువులు మనం చేసినప్పుడు అవన్నీ మట్టి అనే మట్టి కాదా? ఇప్పుడు బంగారం నుంచి మనం జ్యువెలరీ షాప్కి వెళ్తాం, ఎన్ని రకాల వస్తువులు ఉంటాయి? ఒక 50 రకాలు ఉంటాయా? ఎక్కువ ఉంటాయా? ఎక్కువే ఉంటాయి. వస్తువులు భిన్న భిన్నంగా కనబడినా అన్నింటిలో ఏమని చెప్పండి? అది అంతే. అన్నింటిలో ఏముంది? బంగారం. అలాగే మనమందరం భిన్న భిన్నంగా కనబడినా మనందరిలో ఉన్నదేంటి? ఇది సిద్ధాంతం. అర్థమైంది కదా? అందుచేతనే అతను ఏ మతాన్ని ఏమి చక్కగా అనాత్మ భావాన్ని ఖండించాడు. అంతే. అతడు శివుణ్ణి పూజించొద్దని చెప్పలేదు, విష్ణువుని పూజించొద్దని చెప్పలేదు, అమ్మవారిని పూజించొద్దని చెప్పలేదు, గణపతిని పూజించొద్దని చెప్పలేదు. అర్థమైందా? ఇప్పుడు పంచాయతనం ఉంది. అక్కడ ఎవరున్నారు? గణపతి ఉన్నాడు, ఆ పక్కని శివుడు, ఆ పక్కన సూర్యుడు ఉన్నాడు, ఇటు పక్క ఎవరు? శివుడు ఉన్నాడు, అటు పక్క విష్ణువు ఉన్నాడు, మధ్యలో ఎవరున్నారు? అర్థమైందా? ఈ భేదభావం పోవడానికి పెట్టారు ఆయన. పుట్లాడు కూడా వస్తుంటారు మరి మానవులు మొదట్లాగా ఇది ఉండకుండా. అందుకే శివుడికి శివ పంచాయతనం, విష్ణువుకి విష్ణు పంచాయతనం పెట్టుకున్నోడి ఈ ద్వేషం కనిపించింది. విష్ణుమూర్తిని ఒక్కడిగా పెట్టుకున్నోడి ఈ ద్వేషభావం అంటారు. మీకు అందరికీ అర్థమవుతుందా? మనము ఇప్పుడు పంచాయతీ పెట్టినాం, మరి అదే వైష్ణవుడు విష్ణు పంచాయతీని పెట్టుకోడు. ఎందుకు అంటే ఆ విష్ణుమూర్తి ఒక్కడే, ఆ పక్కన శివుడు కనబడినట్టంటే ఆయన మనసులో నిలబడదు, చచ్చిపోతుంది. ఆ విగ్రహం చేసిందా? అందుచేత ఎందుకు వివేకం కోల్పోయినారు వాళ్ళు. అర్థమైంది? శైవులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా అంతే. చాలా మంది తగ్గారు, కానీ కొంతమంది చేదస్థ పనులు ఉన్నారు ఇప్పుడు కూడా తమిళనాడు. అలా శైవులు పెట్టుకొని ఇక వాళ్ళ ఇష్ట ముఖమే ఇష్టపడితే ఎక్కడ ఉండకూడదు. ఏ ప్రకారం ఉంటే కొంపొలిపోయిందా? ఎందుకు అంటే ఆ పై ఆలోచన లేకపోయింది, అందులో పడిపోయి అలాంటి వాళ్ళ దగ్గర మన శిష్యులుగా తగిలితే అవుతుంది. ఇంక ఈ పరంపర ఇలాగే కొనసాగుతుంటారు. నువ్వు ఇటు దగ్గరికి వెళ్ళకూడదు, వాడు మిస్త్రీలు వెళ్ళాడు. అందుకనే మీరు స్వయంగా శాస్త్రాలు చదువుకోమంటున్నాను నేను. ఎవరైనా సరే సిద్ధాంతం నేను చెప్పిన వాడు గురువైనా నమ్మకూడదు. ఒక సిద్ధాంతం ఉన్న ప్రతి వారికి ఒక ఫండమెంటల్ ఉంటాయి. ఫండమెంటల్గా వ్యతిరేకం చెప్పినప్పుడు అది మాట కూడా నమ్మకూడదు. అర్థమైంది కదా? అది శాస్త్రం ఉండాలి. అందుకే సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని శాస్త్రం చెప్పింది. చక్కగా విచారణ చేసి మంచివాడిని ఎన్నుకో. అర్థమైందా? ఏది మత భేద దోషాలు ఏవి కూడా మనం దంచవద్దు. అంటే ఒకటి ఇలాగంటే ఇతరులు అందరినీ సమైక్యత కలగంటే స్థితిని పొందాలి మనం. అర్థమైంది అందరికీ? అందుచేత మరి ఈ ప్రకారముగా ఆ శంకరాచార్యులు వారు మనందరికీ ఏం చెప్పారంటే అద్వైతము అన్నటువంటిది ఆత్మపదం. అద్వైతం అనేది ఏమిటి? ఆత్మపదం. లోకమంతా ఆత్మ నిండి ఉందని చెప్పండి, ఉందా లేదా? ఆత్మ రుచికొట్టు అద్వైతం. నేను ఆత్మ రుచికొట్టు అద్వైతం, అద్వైతం రుచికొట్టు అద్వైతం అన్నా ఆత్మ అన్నా ఒకటి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే నువ్వు చేసే పని అద్వైతంగా ఉందంటారు, అది వేరు. వాడు చేసే పని శుభ్రం లేకపోతే వాడిని అద్వైతం పేరు పెడుతుంటారు. ఏమంటారు? ఇక్కడ ఏమిటంటే అద్వైతం అనేది ఏమిటి? ఆత్మస్వరూపం. ఏమి అది ప్రత్యేకమైన మతమేమి. అందుకని ఉన్నట్లే మనకి తెలియజేశారు. దీనివల్ల ఏమిటి చెప్పండి?
అందరిలో ఉన్నది ఒకటే అనేటప్పుడు తేడా ఉంటుందా? మనకేమి తేడా ఉంటుందా? ఎవరి మీద కోపం వస్తుందా? ఏమి అర్థమైందా? అందుకని ఈ కోపతాపాలన్నింటినీ పోగొట్టుకోవాలి మనం అందరం. ఏమి ఇంట్లో ప్రతి వారిని ప్రేమించండి. ఆ ప్రేమించడానికి ఆత్మని ప్రేమిస్తున్న భావంతో ప్రేమించమన్నారు అంతే. అర్థమైంది కదా? జ్ఞానం ప్రేమించకూడదు ఎక్కడ వేదాంతం లేదు, తెలుగు శంకరాచార్య చెప్పలేదు. నీ ధనాన్ని గడించుకోవద్దని చెప్పలేదు. అర్థమైంది కదా? సంతానాన్ని కనొద్దని చెప్పలేదు. వాస్తవమైన స్వరూపాన్ని తెలుసుకోమని మనకి అందజేశారు. శాంతి వాతావరణం రావాలి అంటే, సమానత్వ భావం రావాలి అంటే ఆత్మతత్వం తెలిసినోడికే సమానత్వం వస్తుంది. కానీ లేని వాడి విషమ స్థితితో వాడి ఎప్పుడు భేదభావనతో ఏదో ఆందోళనకి గురైపోతారు. ఆ ఆందోళన గురి కాకుండా ఉండడానికి మనకి శంకరాచార్యులు వారు చక్కగా అందజేశారు. చెప్పింది కదా? అలాగే వేదాంతమే కాకుండా స్తోత్రాలను కూడా రచించారు. అయిందా? ఆ స్తోత్రాలను కూడా ఎలాగా దైవీ భావన ఆత్మభావం ఉంది. మరి ఇప్పుడు కిరణ్ కుమార్ గారు, కిరణ్మయ్య గారు వాళ్ళని చెప్తున్నారు సౌందర్య హరి. అలాగని శివానంద హరి కూడా శంకరాచార్యులు రాసింది. దీని కూడా అలాగే దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం కూడా వారే రాశారు. కనకదార స్తవం కూడా వారే రాశారు. అర్థమైంది కదా? ఇలాగా అనేక రకరకాల అందరి దేవతలవి. అందుకనే వారు అందరినీ చక్కగానే గౌరవించారు, ప్రేమించారు, సమానత్వాన్ని చాటి చెప్పారు. అందుచేత మరి లోకానికి ఈ విధంగా చేసిన ఒకరోజు మనం విశేషంగా సంస్మరించుకోవడం మన కర్తవ్యం. తప్పేంది కదా? సాధారణ వాళ్ళకే సంస్మరణ పెట్టుకుంటున్నామా లేదా? సంస్మరణార్థము, జ్ఞాపకార్థము పెడుతున్నామా లేదా? మరి జగత్తుకే గురువుగా ఉండి చక్కగా అందరికీ బాగా ప్రచారం చేయించి అందరినీ ఆగిపోకుండా ఆనాటి నుంచి ఇదివరకు వరకు ధారా ప్రవాహంగా ఆశ్రమాలు నడవాలని నడుస్తున్నాయంటే మరి ఎంత శుద్ధ సంకల్పంగా నడుస్తే చెప్పండి. మన వారి సంకల్పం గర్తించేట అవతల మన 4 దక్షిణ ప్రాంతంలో భారతదేశంలో అన్ని మూలలా మనమే కాదు, ఉత్తరాది కానీ, బీహార్ కానీ, బెంగాల్ కానీ అన్ని ప్రాంతాలలో కూడా నడుస్తూనే ఉన్నాయి. అందుచేత మరి ఈరోజు అటువంటి శంకరాచార్య జయంతి సందర్భంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి? ఒక పరమాత్మ అంతటా ఉన్నాడు. అదే పరమాత్మ నాలో ఉన్నాడు. నాలో ఏ పరమాత్మ అయితే ఉన్నదో అదే అందరిలోనూ ఉన్నది. ఇటువంటి పరమాత్మను మనం తెలుసుకోవడమే మోక్షము. అందులో అర్థమైంది కదా? మోక్షం ఇది. అందుకనే ఆ భగవద్గీత అందరూ కూడా మనకి ఇప్పుడు ఉపనిషత్తులు అన్ని పెద్ద ఏమి శ్లోకాలు, గ్రంథాలు, ఆ పెద్ద సూత్రాలు అన్నిటికన్నా చక్కని నిధిధ్యాసన గ్రంథమైనటువంటి భగవద్గీతను పట్టుకోండి. అందులో లేనిది సర్వశాస్త్రమయీ గీత, సర్వవేదమయో హరి. అందుకే ఆచార్య శంకరాచార్యుల వారు సమస్త వేదార్థ సార సంగ్రహం ఇదం గీతా శాస్త్రం. 4 వేదాల సారమే భగవద్గీతను చెప్పారు. అందుకని మీ అందరూ చక్కగా భగవద్గీత నేర్చుకుంటున్నారు. అది ఆ తాత్పర్యాన్ని కూడా శాస్త్రం చెప్తున్నారు కదా, చెప్తూ ఉన్నారు. అది కూడా మనం చేయండి. అన్నీ చూసుకోండి, ఇల్లు వాకలు అన్నింటి బాగా చూసుకోండి. మనడానికి రోజు ఒకటి సొంతం చేసుకోండి. ఇప్పుడు ఎంతవరకు అర్థం కాలేదో అంతవరకు అద్దెంట్లో ఉన్నట్టే. మనం ఇల్లు కొనుక్కుంటే ఎంత మనకి హాయిగా ఉంటుందో ఒక శ్లోకంలో భావము మనం సొంతం చేసుకుంటే ఇల్లు ₹1,00,00,000 ఇల్లు కొనుక్కుంటే ఎంత సంతోషమో ఒక్క భావాన్ని అర్థం చేసుకుంటే అంత లాభం అన్నమాట. ఎంతవరకు మనకు అర్థం కదా అంతవరకు ఎక్కడున్నట్టు అద్దెంటున్నట్టే, సొంత ఇల్లున్నా. అందుచేత అర్థమైతే సొంత ఇల్లు, అర్థం కాకపోతే అద్దెల్లో మన సొంతం కాదు, పొమ్మంటే పోవాలి, మళ్ళీ ఎత్తుకోవాలి ఇంకో దగ్గరికి. సొంత ఇల్లు అయితే ఎక్కడికి పోవాల్సిన పని లేదు,
ఎక్కడ ఎత్తుకోవాల్సిన పని లేదు. ఆ ఆత్మనే నేను అనుకోవడమే సొంతము, అది నేను అనుకోవడమే అధ్యాయం. అందుచేత మన శంకరాచార్యులందరికీ కూడా మంచి సత్కార నిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయుర ఆరోగ్య అఖండ ఐశ్వర్యాన్ని కూడా చక్కగా ఇచ్చి సదా రక్షించదను కాక. అలాగనే మరి